ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకి ఓటింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. అటు తెలంగాణలో కూడా 17 లోక్సభ ఒక అసెంబ్లీ స్థానానికైతే పోలింగ్ కొనసాగుతోంది. శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు ప్రధానంగా శాసనసభ ఎన్నికలు ఒక చారిత్రాత్మక ఎన్నికలు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రజానికానికి కానీ ప్రపంచానికి కానీ తెలియదు కాదు. ఒక నియంత్రిత విధానంతో వెళ్ళేటటువంటి పాలనకే చరమగీతం పాడేటటువంటి ఎన్నికలుగా దీన్ని భావించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ఈ ఎన్నికల్లో పాల్గొని విరివిగా ఎక్కువ శాతం ఓట్లేసి ప్రజాస్వామ్యాన్ని జరిగేటటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు ప్రధానంగా శాసనసభ ఎన్నికలు ఒక చారిత్రాత్మక ఎన్నికలు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రజానికానికి కానీ ప్రపంచానికి కానీ తెలియదు కాదు. ఒక నియంత్రిత విధానంతో వెళ్ళేటటువంటి పాలనకే చరమగీతం పాడేటటువంటి ఎన్నికల నేపథ్యంలో ఆ ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీగా జనాలు ఇప్పుడిప్పుడే తరలి వస్తున్నారు. ముఖ్యంగా మనం ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు బార్లు తీరుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా సింగరేణి కార్మికులు కావచ్చు, అదేవిధంగా వ్యాపారస్తులు ఉదయం నుండే తమ ఓటు హక్కును వినియోగించుకున్నకు పోలింగ్ కేంద్రాల వద్దకైతే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ పార్లమెంట్ స్థలం మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇక్కడ మహిళల ఓట్లు అధికంగా ఉన్నాయి. మొత్తం 16,44,715 మంది ఓటర్లు ఉండగా ఇందులో 8,02,575 మంది పురుషులు, 8,42,054 మంది మహిళలు ఉన్నారు. 86 మంది ఇతరులు ఉన్నారు. అభ్యర్థుల గెలుపు ఓటములు మహిళా ఓటర్లపైన ఆధారపడి ఉండడంలో సందేహం లేదు. ఈ లోకసభ పరిధిలో ఆదిలాబాద్, బోత్, నిర్మల్, ముతోల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా సిర్పూర్ నియోజకవర్గంలోనే మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్ల సంఖ్య 125 అధికంగా ఉన్నారు. మిగతా 6 అసెంబ్లీ స్థానాల పరిధిలో 39,479 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2,200 పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేలా ఈ కేటాయింపులు చేశారు. 2,637 మంది పిఓఓలు, 2,637 మంది ఏపీఓలు, 5,274 మంది ఓపీఓల చొప్పున మొత్తం 10,548 మందిని ఆయా నియోజకవర్గాలకు కేటాయించారు. ఇందులో ఆదిలాబాద్ నియోజకవర్గానికి 1,400 మందిని కేటాయించగా బోతు నియోజకవర్గానికి 1,468, ఆసిఫాబాద్కు 1,708, సిరిపూర్కు 1,536, నిర్మల్కు 1,468, ఖానాపూర్కు 1,476, ముత్తోల్కు 1,490 మందిని కేటాయించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా విధించారు. పెద్దపల్లి నియోజకవర్గానికి పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో 15,92,996 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 7,86,390 మంది పురుష ఓటర్లు కాగా 8,07,015 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 20,000 మంది ఎక్కువగా ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోకి బెల్లంపల్లి, మంచాల, చెన్నూరు, మంత్రి, రామగుండం, ధర్మపురి, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఇక్కడి అభ్యర్థి గెలుపు ఓటములను మహిళలు నిర్ణయించున్నారు. మంచాల జిల్లాలో 6,42,785 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 741 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటింగ్ శాతం పెంచేందుకు జిల్లాలో మహిళలు, యువత, దివ్యాంగుల మోడల్ పోలింగ్ కేంద్రాలు 36 ఏర్పాటు చేశారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 741 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 4,194 మంది అధికారులు సిబ్బంది పాల్గొంటున్నారు. వృద్ధులు, దివ్యాంగులను పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చేందుకు 960 మంది వరకు వాలంటీర్లను అధికారులు సిద్ధం చేశారు.
జిల్లాలో ఇవాటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓట్లు వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల అలజడి కొనసాగుతుండడంతో పోలీస్ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే సాధారణ ఉష్ణోగ్రత 46 నుండి 47 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండడంతో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద టెంట్ వేయడంతో పాటు మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే పోలింగ్ కేంద్రానికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఎన్నికల అధికారులు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవడానికి మాత్రం వస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఇంటి నుండి పోలింగ్ కేంద్రాల వద్దకు ఓట్లు వేయడానికి అయితే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తుండొచ్చు, ఇక్కడ ఓట్లు వేయడానికి అందరూ కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ అయితే జరగనుంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఓటర్ తమ హక్కును వినియోగించుకునేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రాముతో శ్యామ్మోహన్, బీఆర్కే న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.